ఇటీవల కాలంలో మీరు చూస్తే పంజాబ్ నుంచి ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం పంజాబ్. ఈరోజు ఢిల్లీకి ఎవ్రీడే ఒక ట్రైన్ క్యాన్సర్ పేషెంట్తో వస్తుంది, స్పెషల్ ట్రైన్. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో యోగా డే సందర్భంగా స్పీచ్ ఇచ్చారు, మాట్లాడారు. దానిలో ఆయన చెప్పిన విషయం చాలా ఆశ్చర్యంగాను ఆలోచింపచేసేదిగాను ఉంది. ఆ విషయం ఏంటంటే, ఒకప్పుడు పంజాబ్ నుంచి దేశానికి మొత్తం ఆహార ధాన్యాలు సప్లై అయ్యేటివి. అలాంటి పంజాబు నాణ్యమైన పంటలు పండించేది. అలాంటి పంజాబ్ ఇప్పుడు ఎవ్రీడే ఒక ట్రైన్ నిండా క్యాన్సర్ పేషెంట్లను ఢిల్లీకి పంపిస్తుంది అని చెప్పాడు. ఇది ఎందుకు చెప్పాడు అంటే, దానిలో చాలా లోతైనటువంటి అర్థం ఉంది. అది ఎందుకు చెప్పాడు అంటే, మనం పంటలలో వాడుతున్నటువంటి ఫెర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, వీటి వల్ల ఎంత దుష్ఫలితాలు వస్తున్నాయో మన మీద, ఎంత ప్రభావం చూపుతున్నాయో చెప్పడం ఇది ఆయన ఉద్దేశం. ఇది ఎందుకంటే, మనం పంటలలో వాడేటటువంటి ఫెర్టిలైజర్స్లో పూర్తిగా యూరియా, నైట్రోజను, తర్వాత పెస్టిసైడ్స్లో అయితే విపరీతమైన కెమికల్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనకు హాని చేసేటటువంటివే. కానీ చాలా తక్కువ మోతాదులో వేస్తున్నామని అనుకుంటుంటారు. అది చాలా తప్పు. అది స్లోగా అది మనకి ఇప్పుడు పాయిజన్గా తయారైంది. మన దేశంలో ఇప్పుడు అది చాలామంది అనారోగ్య సమస్యలకు ఈ పంటలు కారణమవుతున్నాయి. వీటిని కానీ మనం తగ్గించుకుంటే మన ఆరోగ్యాలను బాగు చేసుకోవచ్చు, మన ఆసుపత్రుల ఖర్చు కూడా బాగా తగ్గించుకోవచ్చు. సో దీని అర్థం ఏంటంటే, మనం భవిష్యత్తులో ఖచ్చితంగా ఆర్గానిక్ పంటల వైపు మళ్ళాలనేది అతని ఆలోచన అని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా మనము ఆ దిశగా అడుగులు వేయకపోతే మన భావితరాల వాళ్ళు చాలా నష్టపోతారు. మనం కూడా ఆరోగ్య సమస్యల్ని చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. వాటిని మనం చాలా ఈజీగా మనకు వస్తాయి. ఎందువల్ల అంటే, మనం యూజ్ చేస్తున్నటువంటి ఫెర్టిలైజర్స్ కానీ, ఆ పెస్టిసైడ్స్ కానీ చాలా ప్రమాదకారాలు. అందువల్ల వాటిని ఎంత తగ్గిస్తే అంత మంచిది అనేది నా అభిప్రాయం. నా అభిప్రాయంతో ఏకీభవించాలు. నా వీడియోను షేర్ చేయగలరని నా ప్రార్థన.